క్రీస్తు శకం 793 జూన్ నెల ఇంగ్లాండ్ తీరంలోని ఒక ప్రశాంతమైన ద్వీపంపై రాక్షసుల్లా విరుచుకుపడింది ఒక మూక. క్షణాల్లో అక్కడ శవాల దిబ్బలు లేచాయి. చరిత్ర వీరిని క్రూరులు అంది, హంతకులు అంది. రోమన్ సామ్రాజ్యాన్ని వణికించిన ఆ బ్లడ్ థర్స్టీ యోధులే వైకింగ్స్. సినిమాలు, వెబ్ సిరీస్లు మనకి చూపించిన వైకింగ్స్ రూపం ఇది. ఒళ్ళంతా మురికి, జుట్టు జటలు కట్టి, చేతిలో గొడ్డలితో కేవలం నరమేధం సృష్టించే మృగాలు. కానీ ఇది కేవలం ఒకవైపు మాత్రమే. నాణానికి ఉన్న రెండో వైపు చూస్తే వీరు అద్భుతమైన తెలివితేటలు, తిరుగులేని సాహసం, సైన్స్ ఉన్న ఒక గ్రేట్ రేస్. కొలంబస్ కంటే ముందే అమెరికాను కనుగొన్నది వీరే. ఈ రోజు మనం వాడుతున్న బ్లూటూత్ వెనుక ఉన్నది కూడా వీరే. అసలు ఎవరి వైకింగ్స్? వారి వెనుక ఉన్న అసలు నిజాలేంటి? లెట్స్ డైవ్ ఇన్. స్కాండినేవియా. వైకింగ్స్ అంటే ఒక జాతి పేరు కాదు, అదొక ప్రొఫెషన్. పాత నార్స్ భాషలో వైకింగ్ అంటే సముద్రపు ప్రయాణం లేదా దోపిడికి వెళ్ళేవాడు అని అర్థం. నేటి నార్వే, డెన్మార్క్, స్వీడన్ అంటే స్కాండినేవియా ప్రాంతమే వీరి పుట్టినిల్లు. అక్కడ ప్రకృతి చాలా కఠినమైనది. ఎటు చూసినా మంచు, రాళ్ళు, పంటలు పండవు. జనాభా పెరిగింది, తినడానికి అన్నం లేదు. చావు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అన్నం పెట్టని భూమిని వదిలేసి ఆ రాకాసి సముద్రాల వైపు అడుగులు వేయడం. అలా బతుకు తెరువు కోసం మొదలైన ప్రయాణమే ప్రపంచాన్ని వణికించింది. వైకింగ్స్ ప్రపంచాన్ని జయించడానికి కారణం వారి కత్తులు కాదు, వారి పడవలు. చరిత్రలో వీటిని లాంగ్ షిప్స్ అంటారు. ఇవి అప్పట్లో ఒక ఇంజనీరింగ్ వండర్. ఎంతటి భారీ తుఫానునైనా ఈ పడవలు అట్లాంటిక్ మహాసముద్రంపై తేలిగ్గా తేలియాడేవి. ఈ పడవల స్పెషాలిటీ ఏంటో తెలుసా? వీటి అడుగు భాగం చాలా ఫ్లాట్గా, లోతు తక్కువగా ఉంటుంది. అంటే ఇటు మహాసముద్రంలోనూ వెళ్ళగలవు, అటు కేవలం 3 అడుగుల నీరున్న చిన్న నదుల్లో కూడా దూసుకుపోగలవు. శత్రువులు సముద్రం వైపు కాపలా కాస్తుంటే వైకింగ్స్ నదుల గుండా నేరుగా నగరాల నడుబొడ్డుకి వచ్చేసేవారు. వారు రావడం, మెరుపుదాడి జరగడం, క్షణాల్లో మాయమవ్వడం. శత్రువులకి ఇదొక దయ్యాల దాడిలా అనిపించేది. క్రీస్తు శకం 1000లోనే లీఫ్ ఎరిక్సన్ అనే వైకింగ్ నావికుడు ఉత్తర అమెరికాలోని కెనడా తీరానికి చేరుకున్నాడు. కేవలం ఆకాశంలోని నక్షత్రాలు, సముద్ర పక్షుల కదలికలు, ఇంకా మేఘాల వెనుక దాగున్న సూర్యుడిని కూడా గుర్తించగల సన్ స్టోన్స్ అనే ప్రత్యేక రాళ్లను ఉపయోగించి వారు వేల మైళ్ళు ప్రయాణించారు. కెనడాలోని ఆన్సెయాక్స్ మెడోస్లో దొరికిన వైకింగ్ ఇళ్లే దీనికి చారిత్రక ఆధారాలు. 10వ శతాబ్దపు ఐరోపాలో మహిళలను కేవలం ఒక వస్తువులా చూసేవారు. కానీ వైకింగ్ సమాజంలో మహిళలకు అపారమైన గౌరవం, హక్కులు ఉండేవి. వారు ఆస్తులు కొనవచ్చు, సొంతంగా వ్యాపారాలు చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా భర్త వేధించినా, సరిగ్గా చూసుకోకపోయినా నలుగురి ముందు విడాకులు ఇచ్చే చట్టబద్ధమైన హక్కు వైకింగ్ మహిళలకు ఉంది. కొందరు మహిళలు మగవారితో సమానంగా యుద్ధాల్లో కూడా పోరాడేవారు. వారిని షీల్డ్ మెయిడెన్స్ అనేవారు. బ్రిటిష్ రికార్డుల ప్రకారం వైకింగ్స్ ప్రతి శనివారం ఖచ్చితంగా వేడి నీటితో స్నానం చేసేవారు. రోజు జుట్టు దువ్వుకునేవారు, నీట్గా ఉండేవారు. బ్రిటిష్ రాజులు అప్పట్లో ఈ వైకింగ్స్ ఎక్కువగా స్నానాలు చేసి నీట్గా ఉంటూ మన ఊరి అమ్మాయిల్ని పడేస్తున్నారు అని అసూయపడేవారట. వారికి చావు అంటే భయం లేదు, అదొక ప్రమోషన్. వారు ఉరుముల దేవుడైన థోర్, సర్వాధికారి అయిన ఓడిన్ని పూజించేవారు. యుద్ధంలో కత్తిపట్టి వీరమరణం పొందితే దేవతలు తమను నేరుగా వాల్హల్లా అనే స్వర్గానికి తీసుకువెళ్తారని, అక్కడ దేవతలతో కలిసి రోజు విందులు చేస్తూ హ్యాపీగా ఉండవచ్చని నమ్మేవారు. అందుకే చావు ఎదురొచ్చినా నవ్వుతూ కత్తి దూసేవారు. క్రీస్తు శకం 1066లో వైకింగ్స్ శకం ముగిసిపోయింది. కానీ వారు ఒక చెరిగిపోని వారసత్వాన్ని వదిలి వెళ్లారు. ఈ రోజు మనం వాడుతున్న బ్లూటూత్ టెక్నాలజీ పేరు 10వ శతాబ్దంలో విడిపోయిన వైకింగ్ తెగలను కలిపిన హెరాల్డ్ బ్లూటూత్ అనే వైకింగ్ రాజు పేరు నుంచే వచ్చింది. ఆ రాజు మనుషులను కలిపితే ఈ టెక్నాలజీ మన డివైస్లను కలుపుతోంది. ఆ లోగో కూడా అతని పేరులోని వైకింగ్ అక్షరాల కలయికే. సో వైకింగ్స్ అంటే కేవలం రక్తం, దోపిడీ కాదు, కఠినమైన ప్రకృతిని ఎదిరించి సముద్రాలను శాసించిన ఒక అద్భుతమైన సాహస జాతి.